నమస్తే అండి. వెల్కమ్ టు గోపి గవర్నమెంట్ యూట్యూబ్ ఛానల్. పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అందరికీ తెలిసిన విషయమే. అయితే 10థ్‌లో మన ఏపీ, తెలంగాణ వారికి మనకు జాబ్ రావాలంటే 10/10 పాయింట్స్ ఉండాలి. ఉన్నా కానీ కొంతమందికి రావట్లేదు. అయితే 10థ్‌లో కరోనా బ్యాచ్‌కి చాలా ఎక్కువ మార్క్స్ వేసేసారండి. వాళ్ళు హెవీ కాంపిటీషన్ ఉన్నారు. సో, కరోనా కంటే ముందల మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళకి జాబులు మిస్ అయిపోయినాయి. చాలా అన్యాయం జరిగింది. సో, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. బాధపడాల్సిన అవసరం లేదండి. నేను చెప్పే కొన్ని జోన్స్‌లో మీరు అప్లై చేసుకుంటే మీకు 10థ్‌లో తక్కువ మార్క్స్ వచ్చినా గానీ మీరు సెలక్షన్ వచ్చే అవకాశం ఉంది. విత్ ప్రూఫ్స్‌తో నేను చూపిస్తున్నానండి. చూడండి. ఇది చూడండి. ఇది 2025 లాస్ట్ ఇయర్ 2025 జనవరిలో రిలీజ్ అయింది. నార్త్ ఈస్ట్ సర్కిల్ లిస్ట్ ఇదేంది అంటే చాలా లిస్టులు రిలీజ్ చేస్తారండి. జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటారు కదా, ఫస్ట్ లిస్ట్లో, సెకండ్ లిస్ట్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి అట్లా రిలీజ్ చేస్తూ ఉంటాడు. అంటే లిస్ట్లో మనకి ఎంత కట్ ఆఫ్ వచ్చిందనేది ఈ లిస్ట్లో మనకు అర్థమైద్ది. ఓకేనా. చూడండి, అరుణాచల్ ప్రదేశ్ ఇవి ఉన్నాయండి. సో ఇవి మన ఏపీ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి అరుణాచల్ లోకల్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నా కానీ ఇప్పుడు అది ధర్నాలు ఎక్కువ చేస్తూ ఉన్నారు లోకల్ వాళ్ళని తీసుకోవాలని. సో ఇవన్నీ మనకి ఎందుకు తలనొప్పి. కొన్ని అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం ప్రశాంతంగా చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి నేను కొన్ని జోన్స్ చెప్తాను, చూడండి. సో అరుణాచల్ ప్రదేశ్లో చాలా తక్కువ వచ్చినాయి. ఇవన్నీ మీరు పాస్ చేసుకొని చూసుకోవచ్చు వీడియోస్ని. మార్క్స్ చూడు, ఇక్కడ 61 పీడబ్ల్యూ 88కి వచ్చినాయి, 87కి వచ్చింది. ఇక్కడ చూడండి, యూఆర్కి 88 వచ్చింది. యూఆర్కి చూడండి సార్. అట్లా అరుణాచల్ ప్రదేశ్లో చాలా తక్కువ వచ్చింది. కానీ కొంచెం అక్కడ ధర్నాలు చేస్తున్నారు లోకల్ వాళ్ళని తీసుకోవాలని. సో మనం ఇబ్బంది పడతాం అక్కడ అప్లై చేసుకుంటే. కొని చూడండి, మనం మణిపూర్లో కానీ, నాగాలాండ్లో డివిజన్ కానీ, మణిపూర్ డివిజన్ కానీ మనం అప్లై చేసుకుంటే మనకి పక్కాగా జాబ్ వచ్చిందండి. చూడండి, దీని కట్ ఆఫ్ చూసుకుంటే మీరు చూడండి, ఇది మణిపూర్ డివిజన్ స్టార్ట్ అయింది. చూడండి, మణిపూర్ డివిజను. చూడండి మార్క్స్ చూడండి. అసలు మన ఏపీలో అయితే 10/10 ఉండేవాళ్ళు 10/10 రావాలి. కానీ ఇక్కడ చూడండి ఎన్ని మార్క్స్కి వచ్చిందో, 90. ఇక్కడ 90, ఎస్టీకి 90, చూడండి ఓబీసీకి 95. అంటే చాలా తక్కువ. మన ఏపీతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి 86, ఎస్టీకి 89 కూడా వచ్చింది. 95 కాదు, ఎస్టీకి 89 వచ్చింది. ఇంకా మనం ముందుకెళ్తే అన్రిజర్వ్డ్ చూడండి, యూఆర్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయండి. యూఆర్కి 77.83, 77. ఏ డివిజన్ చూడండి, మేఘాలయ డివిజన్. ఓకేనా. ఇదంతా మణిపూర్ డివిజను. ఇక్కడ నుంచి మేఘాలయ డివిజన్లో చూడండి. అసలు మేఘాలయ మణిపూర్ కంటే అంటే నా సజెషన్ అయితే మేఘాలయలో ఇంకా తక్కువ మార్క్స్ వస్తున్నాయి. అంటే సేఫ్ కూడా. మణిపూర్లో చాలా గందరగోళంగా ఉందండి, అదంతా మీకు తెలుసు. దగ్గర చాలా మందిని అడవులకి తరిమేశారు కొన్ని రీజన్స్. ఓకేనా. సో ఏదేమైనా మనకి రిస్క్ తక్కువగా ఉండే స్టేట్ ఏంటంటే మేఘాలయ తీసుకోవచ్చు. మణిపూర్ కన్నా మేఘాలయ మనకు కొంచెం రిస్క్ తక్కువగా ఉండిద్ది. మణిపూర్ ఇప్పుడు ఎంతో బర్నింగ్ టాపిక్ అండి అది. ఓకేనా. సో మేఘాలయలో కూడా మనకి మణిపూర్తో పోల్చుకున్నప్పుడు, ఈ మణిపూర్ కటాఫ్తో పోల్చుకుంటే మేఘాలయలో చాలా తక్కువగా ఉంది. చూడండి, యూఆర్కి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 77లో జాబ్ వచ్చేసింది. ఇక్కడ చూడండి 45 ఇంకా ఓబీసీకి అండి. ఓకేనా. ఓబీసీకి బీపీఎం పోస్ట్ వచ్చింది. ఓకేనా. చూడండి 45కే మేఘాలయ డివిజన్లో పోస్ట్ అనేది రావటం జరిగింది. ఓకేనా. చూడండి, ఇంకా పైకి స్క్రోల్ చేస్తాను. మీరు ఇవన్నీ చూసుకుంటే ఈ డివిజన్స్లో 45కి వచ్చినాయంటే మరి ఇంక చూసుకోండి. ఇంకా దేవుడు దయ చూపిస్తే మనకి 45 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటాము. ఇక దేవుడు దయ చూపిస్తే మనకే రావచ్చు, చెప్పలేము. సో మనం ఏంటంటే ఈ డివిజన్స్లో మనం అప్లై చేసుకోవటం వల్ల మనకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ. మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనం చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాం. ఓకేనా. సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.